సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. भैया फोन दिया ना फोन दी अना కొంచెం వెనకొనండి అన్న బసరా అన్న నా దాంట్లో ఫోటో తీయ పట్టుకొని ఇక్కడ ఉన్నానా ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నా రండి నేను మాలో తీసుకుంటే చేసుకున్నాం ఇది చేయాలి నీట్గా చిన్న వీడియో పడుతుంది వీడియోలో ఫోటోలు వస్తాయి చూడండి చాలే అన్నం తీసుకెళ్ళి ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ గుడివాడలో నేను ఉన్నంతకాలం ఎన్టీ రామారావు పేరు మీద జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా నా సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకుని ఎన్టీ రామారావు చూపించినటువంటి దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎన్టీ రామారావుని రాజకీయాల కోసం ఓట్ల కోసం కొంతమంది నీచాతి నీచంగా ఆయనకి ద్రోహం చేసినటువంటి ద్రోహులే ఆయన పేరు చెప్పి భజన చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. మేము ఏ స్వార్థం లేకుండా ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానంతో నేను ఏ పార్టీలో ఉన్నా నేను ఎక్కడున్నా కూడా నా శక్తి వంచన లేకుండా ఆయనకి ఏ కార్యక్రమం కూడా ఆయన పేరు మీద జరిగినా కూడా ఆ కార్యక్రమానికి వన్ని తెచ్చే విధంగా మేము మా అడుగులు పడతా ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు ఈరోజు గుడివాడ వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు 28 ఏళ్ళ కాడు వద్దామంటే అది ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే 75 ఏళ్ళు అప్పుడు 103 ఏళ్ళు వస్తే ఎన్టీ రామారావు చనిపోయినటువంటి 28 సంవత్సరాలకి ఈరోజు వచ్చి గుడివాడలో కార్యక్రమం పెట్టి ఏదో మేమేదో చేస్తున్నాం అని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చంద్రబాబు వచ్చాడని ఆడి బాబు ఖర్జూర్ నాయుడు వచ్చాడని కూడా ఇక్కడ ఎక్కువ తక్కువ చేసేటువంటి కార్యక్రమం ఉండదు. మేము తప్పకుండా ఎన్టీఆర్ చూపించినటువంటి దారిలో నడుస్తాం. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాలను కూడా మేము మా సహాయ సహకారాలు అందించి వాళ్ళకు కూడా ఒక మంచి రామారావు చూపించినటువంటి దారిలో నడవడానికి ముందుండాలని చెప్పి కోరుతున్నాం.